రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లవోదికయ, ఇప్పటికే మనం ఎన్ని సంఘముల గురించి ధ్యానించాం? 6 సంఘముల గురించి. మొదటి సంఘం పేరేంటి? ఎఫ్ఎస్సి. ఎఫ్ఎస్సి గురించి ఎన్ని రోజులు ధ్యానించాం? 1 మంత్, 1 నెల. రెండో సంఘం పేరేంటి? స్మరణ. స్మరణ గురించి ఇంకొక నెల ధ్యానించాం. మూడో సంఘం పేరేంటి? పెర్గమా. పెర్గమా గురించి ఇంకో నెల ధ్యానించాం. ఇంకా 4వ సంఘము సార్దీస్. సార్దీస్ గురించి ఇంకో నెల ధ్యానించాం. 5వ సంఘం పేరేంటి? చెప్పాలి. 5వ సంఘం పేరేంటి? 5వ సంఘం పేరు సార్దీస్. మర్చిపోవద్దు, చదవండి, గట్టిగా చదవండి. 5వ సంఘం పేరేంటి? అంతేనా? 6వ సంఘము ఫిలదెల్ఫియా. 7వ సంఘం పేరు? మీరు ఎంత జ్ఞానవంతులంటే, నాకే మతిమరుపు ఎక్కువైపోయింది గత 4-5 నెలల నుండి. ఇంకా మీరు ఎక్కువ మర్చిపోతున్నారు. సరే, అంతేలేండి, రాజు అట్లా ఉంటే పిల్లలు కూడా అట్లా ఉంటారు కాబట్టి అది కామను. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, లవోదికయ. లవోదికయ గురించి మనం కొన్ని విషయాలు ఏం చూస్తూ వచ్చామంటే, మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి 15వ వచనం వరకు దరిదాపు 18 ఆదివారములు, అంటే 18 ఆరాధనలు, 18 టేబుల్ వర్తమానాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది తర్వాత ఈ వారం కాకుండా అంతకుముందు వారం ధ్యానించిన మాట చూసినట్టయితే 16వ వచనంలోకి వచ్చి 19వ ఆదివారం గురించి ధ్యానించాం. అంటే ఎన్ని ఆదివారాలు ధ్యానించినట్టు? సో ఈ ఆదివారం ఎన్నో ఆదివారం? 20 ఆదివారాలు లవోదికయ గురించి ధ్యానించాం. అంటే ఎన్ని నెలలు ధ్యానించినట్లు? కరెక్ట్గా చెప్పండి. 5 మంత్స్. చెప్పే, ఎన్ని నెలలు ధ్యానిస్తాం అన్న లవోదికయ గురించి? 6 నెలలు. ఇప్పటికి ఎన్ని అయినాయి? 6. ఎన్ని అయినాయి? 5 అయినాయి. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 1 నెల. వచ్చే వారం, ఆ తర్వాత వారం అంతా లవోదికయ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంకా 4 వారాలు ఉండే ఈ వారం కాకుండా. ఈ 4 వారాలు కూడా వర్తమానాలు చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇప్పటివరకు ఏదన్నా ఈని విననట్టు, ఏదో పక్కదోవను పెట్టినట్టు కానీ, ఏదన్నా పెడచెవుని పెట్టినట్టు కానీ విన్నా, ఈ వారం కానించి, ఈ వారం టేబుల్ వర్తమానం కానించి ఆరాధన నుండి వినాలి. రాలేకపోయిన వారు, ఇప్పుడు టేబుల్కి వచ్చిన వారైనా సరే, ఇక్కడి నుండి రాబోతున్న 4 ఆదివారాలు ప్రభు మనకు ఆయుష్ ఇచ్చి సజీవులుగా మనం ఉంచడానికి కాదు, ప్రభు చిత్తమైతే ఈ 4 ఆదివారాలు కూడా మనం మిస్ అవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంఘము పరలోక రాజ్యానికి వెళ్తుందా లేదా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది 4 వారాల్లో చాలా వరకు మనకు తెలిసింది, అంటే మన స్థితిగతులను బట్టి. సో దాన్ని మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు 5 నెలల్లో ఒకసారి వచ్చి ఉండొచ్చు, ఒకసారి ఆగి ఉండొచ్చు. కాబట్టి ఈ వారం నుండి రాబోతున్న 4 నెలలు కూడా మిస్ అయ్యేది. అంటే వచ్చే నెల మొదటి ఆదివారం వరకు మీరు ఏ మనిషి చనిపోయినా మీరు రండి. ఇంట్లో కుటుంబాలు ఏదైనా పనులు ఉండారండి. బంధువులు ఎవరైనా చనిపోయినా కానీ ఆగొద్దు మందిరం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రీతిలో మనం మిస్ అయిపోయినంటే పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో కూడా మనకు రావచ్చు. సో అట్లా ఉండకుండా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, మీరు అందరూ అనుకోవచ్చు, బ్రదర్ ఇది అవుతున్నాడని. నాకు కొద్ది బలహీనంగా ఉన్నప్పుడు బలం కోసం తాగుతూ ఉంటాను. అప్పుడప్పుడు గ్లాసులో పోస్తే అది వేరే కలర్ ఉంది, అందుకని పోయిట్లే. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే లవోదికయ ఈ వారంతో ఈ వెచ్చదనం, చల్లదనం గురించి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వెచ్చదనము. వెచ్చదనం గురించి దేని గురించి మనం చూస్తున్నాం? వెచ్చదనం అంటే ఏంటి? నిజమైన క్రైస్తవునికి ఒక సాదృశ్యమైనటువంటి మాట. క్రైస్తవుడు అని అసలు ఎక్కడ పిలువబడుతూ వచ్చింది? మొట్టమొదటిగా అంతియోకాలో. మొట్టమొదటి క్రైస్తవుడు అని అంతియోకాలో పిలువబడుతుంది. అంతియోక ఏ దేశంలో ఉంది? సిరియా దేశంలో. సో సిరియా దేశం నుండి ఎంత దూరము? ఏ సముద్రం అది? ఆ సముద్రం నుండి ఎంత దూరంలో ఉంది? 25 కిలోమీటర్లు. అక్కడ
అంత్యోకలో ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి అంత్యోకలో క్రైస్తవులని మొట్టమొదటి పిలువబడుతూ వచ్చారు. ఇప్పుడు మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం. అసలు ఏ ప్రాంతం నుండి క్రైస్తవుడని పిలువబడుతూ వచ్చాడంటే, ఎటువంటి ప్రజల నుండి క్రైస్తవుడని పిలువబడుతూ వచ్చాడంటే 7 విషయాలు చూసాం. ఎటువంటి ప్రజలు? సిరియా ప్రజల్లో నుండి. సిరియా ప్రజలు ఎలాంటి వారు? మొట్టమొదటిగా దేవుని ప్రజలు అవమానపరిచేవారు. 2 గృహదేవతలను కలిగినటువంటి వారు. 3 గాయాలు చేసేవారు. 4 చెరపట్టుకుని చిత్రహింసలు పెట్టేవారు. 5 మృంగి వేసేవారు. 6 మోసం చేసేవారు. 7 శేషం లేకుండా చేసేవాళ్ళు. అంటే ఇటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవుడు అన్న పిలుపు వచ్చింది. అదే రీతిలో ఇటువంటి ప్రజల్లో మనస్తత్వం కలిగిన మనల్ని కూడా క్రైస్తవులని దేవుడు పిలవటం కొరకు మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో చనిపోయి సమాధి చేయబడటం ద్వారా, ఆయన తిరిగి లేచడం ద్వారా మనం క్రైస్తవులు అన్న ముద్ర మన మీదకి వచ్చింది. అట్టి సిరియా ప్రాంతం లాంటి ప్రజల లాంటి మనల్ని క్రైస్తవులుగా చేశాడు. మనల్నే కాదు, అంతకుముందు లవోదికలో ఉన్న ప్రజలు కూడా అట్టి క్రైస్తవులు చేసి ఒక క్రైస్తవ జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. ఇది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించే మునుపు మనం చూడాల్సిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి మాటలు అని మనం ప్రత్యేకంగా చూస్తున్నట్టయితే, సరే క్రైస్తవుడుగా పిలువబడినటువంటి క్రైస్తవుడు ఒక రకంగా చెప్పాలంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అనేటి 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండినా మేలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చల్లదనం దేని గురించి చూస్తూ వచ్చామండి? లోకముల గురించి. అంటే నువ్వు లోకంలో ఉంటే ఎటువంటి లోకం అనేది మనం గత ఆదివారం మనం ఆరాధన చూస్తూ వచ్చాం. అటువంటి లోకంలో నువ్వు ఉండా, నేను నిన్ను రక్షించుకోగలను, నీకు క్షమాపణ ఇచ్చి నేను రక్షణ ఇచ్చి నీకు నేను పరలోక రాజ్యాన్ని నిన్ను చేర్చుకోగలను ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అంటే లోకంలో ఉండా. అటువంటి లోకంలోనే కాదు, ఇప్పుడు క్రైస్తవుడు ఉండగానే ప్రభు ఏం చేస్తున్నాడు? మేలు అంటున్నాడు. క్రైస్తవుడు అంటే వెలుగంటే ఒక క్రైస్తవ జీవితాన్ని సాదృశ్యమైంది. అందుకే మనం అంటాం, దీపం ఎలా ఉండాలి? బలిపీఠం మీద కానీ అక్కడ మండించబడిన దీపము ఆరిపోకూడదు. అంటే అది క్రైస్తవుడికి సాదృశ్యమని. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా వెచ్చదనం కలిగి వెలుగుస్తూనే ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఎలాంటి వారంటే ఒక మైన్పోతు, అంటే కొవ్వొత్తి లాంటి వాడు. కొవ్వొత్తి కరిగిపోతూ తాను ఎంత కరిగినా ఎంతో వెలుగు అనేకులకు ఇచ్చింది. ఒక క్రైస్తవుడు అటువంటి వ్యక్తి. అయితే ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, లవోదికతో మాట్లాడుతున్నాడు, నీవు క్రైస్తవుడిగా ఉండక్క అని మాట్లాడుతున్నాడు. ఎలా ఉండలేదు? క్రైస్తవుడిగా కూడా లవోదిక లేదు. అటు లోకంలోనూ లేనట్టు ఇటు క్రైస్తవుడు కూడా లేని జీవితాన్ని లవోదిక జీవిస్తూ వస్తుంది. అందుకే ఈరోజు మనం ధ్యానించే మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? నిజమైన క్రైస్తవుడు అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడి రక్షణ మారుమూసు బాప్తిసం పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకంతో పని లేకుండా, ఈ లోకంతోనే సంబంధం లేకుండా అసలు నిజమైన క్రైస్తవుడుగా జీవించే క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే 7 అంతల అనుభవాన్ని మనం చూడొచ్చు. ఆ 7 అంతల అనుభవాన్ని మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ఇటు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ బట్టి మీకు స్తోత్రములు. మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై మీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో మీరు కనపరిచిన ప్రతి మేలుకై వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజల మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్టు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. ఈ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని వర్తమానం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభా. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. కూర్చున్న నీ ప్రజలకన్నా గొప్పవాడిని కాను, అధిగుని కాను. కాబట్టి ప్రభా, నేను కూడా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి నాతో కూడా మీరు మాట్లాడండి, మాతో కూడా మీరు మాట్లాడి దేవా అనేకులకు మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగి వాళ్ళలో పాల్గొన్నట్టు సహాయం చేయమని, జనమంతటి వారు కాపుదల మీ నడిపింపు అన్నిటిని కోరుకుంటూ ముందున్న సమయం ఎంతో దీవించమని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ శ్రేష్టకరమైన మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే లవోదికయతో ప్రభు ఏం మాట్లాడుతున్నా అంటే, నువ్వు వెచ్చగానైనను. వెచ్చగా అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం నిజమైన క్రైస్తవుడికి సాదృశ్యం, నిజమైన క్రైస్తవుడికి సాదృశ్యమని. సో నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడంటే 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే లవోదికతో అదే మాట్లాడుతున్నాడు, నువ్వు నిజమైన క్రైస్తవుడు ఉండినా మేలే. అలా ఉండలేదు, అలా ఉండినా మేలే అని అంటున్నాడు. అసలు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? 7 విషయాలు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దామండి. 7 అనుభవాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే రండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం.
దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అతన్ని హెచ్చరించాడు. చాలా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 23వ వచనంలో 26వ వచనంలో అంత్యోకాలో శిష్యులు క్రైస్తవులను పిలవబడిరి. అక్కడ నుండి క్రైస్తవం ఆరంభించబడింది. క్రైస్తవులు ఎలా ఉంటున్నారు అని అంటే, క్రైస్తవులను పిలువబట్టడానికి కారణం ఏంటి? తను ఉన్నటువంటి జీవితం. ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు అని అంటే, మొదటిగా అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం రాయబడుతూ వచ్చింది, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. కాబట్టి మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు అని అంటే, మొదటి మాట రాయబడుతూ వచ్చింది, ఇక్కడ రాయబడిన స్థిర హృదయంతో ప్రభువుని ఏం చేస్తాడు? హత్తుకుని ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు అంటే రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ప్రభు యొక్క సన్నిధిలో ఉంటూ, ప్రభు యొక్క మందిరంకి వెళ్తూ, ప్రభు యొక్క మందిరంలో ఉంటూ జీవిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు వల్ల పాల్గొనే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడని బైబిల్ చెబుతుందంటే, మొట్టమొదటిగా స్థిర హృదయం కలిగి ప్రభువుని ఏం చేస్తాడు? హత్తుకుని ఉంటాడు. అంటే తన హృదయము దేవుని మీద స్థిరత్వం కలిగి ఉండిద్ది. రెండోదిగా తను ఏం చేస్తాడంటే ప్రభువుని హత్తుకుని ఉంటాడు. ఎవరిని హత్తుకుంటాడండి? ప్రభువుని. అంటే మనుషుల్ని హత్తుకునే విధానం ఉండదు. చూడండి, ఒక నిజమైన క్రైస్తవుల్లో ఉన్న గుణ లక్షణం ఎంత గొప్పదో చూడండి. అతని హృదయం దేవుని యందు స్థిరముగా ఉంది. ఎక్కడుంది? దేవుని యందు స్థిర హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి స్థిర హృదయం కలిగి దేవునిలో ఉన్నాడు కాబట్టి బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు స్థిర హృదయం కలిగి ఏం చేస్తాడు? ప్రభువుని హత్తుకునే అనుభవం ఉంటుంది. చూడండి, కోరాహు యొక్క కుమారుల యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాం. ఎవరు? కోరాహు యొక్క కుమారులు. కోరాహు యొక్క కుమారులు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రవేశించి ఏం చేస్తూ వచ్చారు? ఆ బలిపీఠాన్ని కానీ అక్కడ ఉండే దేవుని సన్నిధిలో గట్టిగా చేపట్టుకుని ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వారు ప్రభువుని గట్టిగా హత్తుకుని ఉన్న అనుభవం ఉంది. అందుకే వారి తండ్రికి వచ్చినటువంటి తీర్పు వీళ్ళకి వచ్చిందా? వారి తండ్రికి వచ్చిన నష్టం వీళ్ళకి వచ్చిందా? వారి తండ్రికి వచ్చినటువంటి భయంకరమైన మరణం వీళ్ళకి వచ్చిందా? లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని హత్తుకుని ఉన్న విధానం బాగుంది. కోరాహు కాకుండా కోరాహు యొక్క కుమారుల యొక్క చరిత్ర చూసినట్టే, కోరాహుతో పాటు ఉండే సమూహం ఏమో స్థిర హృదయం లేదు, ప్రభువుని హత్తుకున్న అనుభవం లేదు. కానీ కోరాహు యొక్క కుమారులు చూడండి ఎంత గొప్పగా ఉన్నారు. కోరాహు యొక్క కుమారులు చూస్తే వారి హృదయము ప్రభువునందు స్థిరంగా ఉంది. వారు ప్రభువుని హత్తుకుని ఉండే అనుభవం ఉంది. నిజమైన క్రైస్తవుడు తన హృదయం ప్రభువునందు స్థిరత్వం కలిగి ఉంటాడు. స్థిరమైన హృదయం కలిగి ఏం చేస్తాడు? ప్రభువుని హత్తుకుని ఉంటాడు. సో ఈ రోజు మన జీవితంలో మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, అదే రీతిలో లవోదికతో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు అంటే వెలుగు. అంటే నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండిన ఎడలా అది నీకు మేలు. ఏంటి నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? స్థిర హృదయం కలిగి, అంటే ప్రభు మీద హృదయం కలిగి మరి దేని మీద కూడా తన హృదయం ఉండకోకుండా ప్రభువుని హత్తుకుని ఉంటాడు. ఇది నిజమైన క్రైస్తవుడికి సాదృశ్యమైన మాట. అంత్యోకాలో క్రైస్తవులని పిలబడుతున్నారంటే వాళ్ళు ఎలా ఉండారు? వాళ్ళ స్థితిగతులు కూడా ఇలాగ ఉంటాయి. స్థిరత్వం కలిగిన హృదయం ఉంది ప్రభు మీద, మనుషుల మీద, లోకం మీద కాదు, దేవుని మీద స్థిరం కలిగిన హృదయంతో ప్రభువుని హత్తుకున్న అనుభవం ఉంది. ప్రభువుని హత్తుకున్నాడు కాబట్టే వారి జీవితాలు ఏం జరుగుతూ వచ్చినాయి? వారి జీవితాలు ఎంతో క్షేమకరంగా ఉండి భయంకరమైన ఉగ్రతని కాపాడబడుతూ వచ్చారు. అటువంటి స్థితిగతులు కోరాహు యొక్క కుమారులకు లేవు. వాస్తవానికి బైబిల్ ప్రకారం పాత నిబంధన కాలంలో తల్లిదండ్రులు తప్పు చేస్తే ఎవరి మీదకి వచ్చిందండి? కుమారుల మీదకి వచ్చింది. కానీ ఇక్కడ కోరాహు కుమారుల మీదకి ఎందుకు రాలేదు? కోరాహు తప్పు చేసినప్పుడు, కోరాహుతో పాటు ఉన్న సమూహం తప్పు చేసినప్పుడు కోరాహు కుమారుల మీదకి ఎందుకు రాలేదు? ఎందుకంటే వారు ప్రభు యందు స్థిర హృదయం కలిగి ప్రభువుని హత్తుకుని ఉన్నారు. ప్రభువుని ఎవరైతే హత్తుకుని ఉంటాడో, అందుకంటే కదా, నాలో ఫలింపుని ప్రతి తీగను తీసివేస్తానన్నాడు. ఆయనలో అంటగట్టబడిన తీగ, అంటుకట్టబడకుండా ఎవరైతే ఉంటారో తీసేస్తానన్నాడు. అంటుకట్టబడడం అంటే అర్థం ఏంటి? హత్తుకుని ఉన్నదని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవ జీవితం కలిగిన ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అని పిలువబడుతున్న వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటిగా ఎలాంటి స్థితిలో ఉంటాడంటే, ఒక స్థిరత్వం, అంటే ప్రభు మీదే స్థిరంగా కలిగిన హృదయం కలిగి ప్రభువుని హత్తుకుని ఉంటాడు. ఏ మాత్రము అది పౌలు కూడా అంటూ వస్తాడు కదా, ఏమంటాడు ఆ పౌలు అనేక కోణాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ అక్కడ కూడా రాస్తూ వస్తాడు. ఏమంటాడు? ఖడ్గమైనను, బాధ అయినను, వస్త్రమైనను, కరువైనను, హింస అయినను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదంట. అక్కడ 7-8 విషయాలు ఉంటాయి. ఎందుకని ఎడబాపలేదంటున్నాడు? పౌలు యొక్క జీవితం చూడగా ప్రభువుని హత్తుకుని ఉన్నాడు. అందుకే పౌలు యొక్క జీవితంలో నేను ఎవడు వాడునో అనే పౌలు సంబోధిస్తూ వస్తాడు. ఇంకా చూసినట్టయితే అనేక కోణాలు పౌలు మాటలు ఉంటాయి. జీవించేవాడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తు జీవిస్తున్నాడు అన్నాడు. వీటన్నిటికి కారణం ఏంటి?
ప్రభువుని గట్టిగా హత్తుకుని ఉన్నాడు పౌలు. కాబట్టి తన జీవితం ఎంతో మాదిరికరంగా ఉంది. ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడని మొట్టమొదటి మాట చూసినట్లయితే స్థిరత్వం అంటే ప్రభు మీద హృదయం కలిగి, మరి దేని మీద హృదయం లేకుండా ప్రభు మీద హృదయం కలిగి ప్రభువుని కౌగిలించుకుని హత్తుకుని ఉంటాడు. ప్రభువుని కౌగిలించుకోవటం అంటే వాస్తవానికి మన చరిత్ర ఎలా ఉంటుందో తెలుసా? కుష్టి రోగులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉండరు? తప్పుగా అర్థం చేసుకోకండి. కుష్టి రోగులు ఉంటారు. ఎక్కడ ఉండరు? ఊరు బయట ఉండరు. ఊరు బయట ఉన్న కుష్టి రోగుల దగ్గరికి ప్రభు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కుష్టి రోగులు ఏం చేశారు? దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమన్నాడు. ప్రభు వారిని వదిలిపెట్టాడా? వారిని దగ్గర తీసుకుని కౌగిలించుకున్నాడు. ఎందుకని వారు కూడా ప్రభువును హత్తుకుని ఉండాలని. వారి జీవితాలు చూడండి, 10 మంది అనారోగ్యాలు ఉంటే 9 మంది ఏమో స్వస్థతలను వెళ్ళిపోయారు. ఒకడొచ్చి ప్రభువును హత్తుకుని ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభువుని విడిచిపెట్టుకోకుండా కష్టమైన, బాధైన, దుఃఖమైన, వేదనైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన దేంట్లో కూడా ప్రభువుని విడిచిపెట్టుకోకుండా ప్రభువే సర్వస్వం, ప్రభువే సమస్తమని ప్రభువుని విడిచిపెట్టుకోకుండా ప్రభువునే కలిగి ప్రభువునే గట్టిగా పట్టుకుని జీవించేవారు నిజమైన క్రైస్తవులు. అంటే ఇది కావాలని లవోదిక గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న ప్రజలారా, మీరు ఎలా ఉండండి, ఇటువంటి జీవితం మీకు అవసరం, ఇటువంటి క్రైస్తవ జీవితం మీకు కావాలి. స్థిరత్వం కలిగి ప్రభు మీద స్థిరమైన హృదయం పెట్టుకోండి, ప్రభుని హత్తుకుని ఉండండి. ప్రభుని స్థిరత్వం కలిగిన హృదయం కానీ ప్రభుని హత్తుకున్న అనుభవం కానీ మీకు లేదు. నిజమైన క్రైస్తవుడు వెచ్చదనం కలిగిన వాడు. వెచ్చదనం అంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ప్రభుని హత్తుకుని ఉంటాడు హృదయంతో. తన హృదయం ఎలా ఉండేది? స్థిరత్వం కలిగి హృదయమే ప్రభుని హత్తుకుని ఉంటుందంట. అందుకే దావీదు గురించి కూడా ఉంది కదా. దావీదు గురించి ఏమైనా రాబడుతూ వచ్చింది? దావీదు నా హృదయానుసారుడు. ఎలా అనబడుతూ వచ్చింది? ఈ హృదయం ఆ హృదయంతో కలిసింది. మానవుని యొక్క హృదయం దేవుని హృదయంతో కలవటం ద్వారా హృదయానుసారులుగా చేపడుతూ వచ్చిన అనుభవం ఉంది. సో ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థిరత్వం కలిగిన హృదయం అంటే ప్రభు మీద స్థిరత్వం కలిగిన హృదయం ఎలా ఉంటుందంటే ప్రభువుని హత్తుకుని ఉంటుంది. అట్లా హత్తుకుని ఉన్నప్పుడు దావీదుకి ఎన్ని శ్రమలు రాలా. తన తోటి వారే తన దావీదుని చంపాలనుకున్నారు. అవునా కదా? విసిగిపోయి ఇంకా మామ చంపాలనుకున్నాడు. ఇంకా ఫిలిప్తీర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎంతో మంది తనకు ప్రాణహాని చేయాలన్నా దావీదు ప్రాణం పోయిందా? చివరిలో రాజుల గ్రంథం అంటాడు లోకలందరూ పోవాల్సిన మార్గాన్ని నేను వెళ్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? దావీదు మంచి విధానంలో వృద్ధాప్యంలో తన పితరులతో చేర్చబడిన అనుభవం ఉంది. ఇవన్నీ కాపాడబడ్డాడంటే కారణం ఏంటి? ప్రభు అందు స్థిరత్వం కలిగిన హృదయం ఉంది, ప్రభుని హత్తుకుని ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో అనేకమైన విషయాల్లో మనం దారి తప్పిపోయి నష్టపోవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తులో మన హృదయం స్థిరత్వం లేదు, ప్రభువుని ఆనుకున్న హృదయం మనకు లేదు. అదే లవోదికకు లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదిక స్థిరత్వం కలిగిన హృదయం కలిగి ప్రభువును ఆనుకుని ఉన్నప్పుడు అంటే ప్రభువుని హత్తుకున్నప్పుడు లవోదిక చరిత్ర అద్భుతంగా ఉండేది. కానీ అది అలా అద్దుకునే అనుభవం లేదు. నిజమైన క్రైస్తవుడు స్థిరత్వం కలిగి ప్రభువుని హత్తుకుంటాడు. ఇది మొదటి మాట. అట్టి అనుభవం మనం లేకపోతే లవోదిక లేదు మాట్లాడుతున్నాడు, మనం కూడా లేమేమో, మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ లవోదికతో మాట్లాడిన లవోదిక సరి చేసుకోవట్లా, మనతో మాట్లాడుతుంటే మనం సరి చేసుకోకపోతే వారికి చెప్పాడు, వారు సరి చేసుకోకపోతే ఏ నష్టం వచ్చిందో చెప్పాడు. మనకు కూడా చెబుతున్నాడు, మనం కూడా సరి చేసుకోకపోతే వచ్చే నష్టాన్ని కూడా ప్రభు చెబుతున్నాడు. బల్ల ఎదుర్కొస్తున్నాం. ఈ ప్రభు శరీరం, ఈ రక్తం ఎందుకు మనకు మధ్యలో పెట్టబడుతూ వచ్చింది? ఎందుకు మన కొరకు అలా సిద్ధపరచబడి ఉందంటే ఇదే కోణం. లవోదికలాగుంటూ లవోదిక యొక్క అనుభవం ఉంటూ మనం స్థిరత్వం కలిగి స్థిరమైన హృదయం లేక ప్రభువును హత్తుకొనినటువంటి మన కొరకు ఈ యొక్క దేహము, ఈ రక్తము ఇంకనూ విజ్ఞాపన చేస్తూ చేతులు జోడించి అడుగుతుంది. వాస్తవానికి బల్ల ఇటు పెట్టి ఉంది. బల్ల ఇట్లా మనకు కనబడుతూ వస్తుంది. ప్రతి హృదయం వైపు ఆ బల్ల తొంగి చూస్తుంది. ప్రతి హృదయం వైపు ఆ బల్ల వేచి చూస్తుంది. ప్రతి హృదయం దగ్గరికి వెళ్ళి బల్ల ఎదురు చూస్తుంది. ఆ దేహము, ఆ రక్తము ఎందుకోసం? యెషయా గ్రంథం 53:12 రాయబడుతూ వచ్చింది. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని రాయబడుతూ వచ్చింది. ఆ విజ్ఞాపన చేసే ప్రభువే శరీరధారిగా ఈ రోజు మన మధ్యలో ఆయన దేహంగా రక్తంగా ఇక్కడ అవతరించిన అనుభవంలోకి వచ్చి ఇక్కడ నివసించి మన హృదయాలు తట్టు చూస్తున్నాడు ఆయన. ఎందుకు? నిజమైన క్రైస్తవులుగా మనం ఇంకా మారాలని, ఆ నిజమైన క్రైస్తవుడు ఇంకా మనం ఉండాలని. ఇక్కడున్న దేహము బహుశా నీకు కొంత దూరంలో ఉండొచ్చు, కొంతమంది దగ్గరలో కూర్చోవచ్చు, దూరంలో ఉండవారైనా దగ్గరతో ఉండవారైనా ఆ దేహము సమీపంగా హృదయం దగ్గరకు వచ్చి వేచి ఉంటుంది. నిజమైన క్రైస్తవుడిగా మారు అని చెప్తుంది. ఈ దేహము ఊరకనే పెట్టబడదు మందిరంలో, ఇదేదో సిద్ధపరిచి తయారు చేసుకొచ్చింది అనుకోవద్దు. ప్రభు దేహం, ప్రభు రక్తం, ఇది మన హృదయాలను చూస్తుంది, మనల్ని కాదు. మన మందిరానికి ఎలా వచ్చామా, ఎటువంటి స్థితిలో మందిరానికి వచ్చామన్నది కాదు, మన హృదయం ఎలా ఉంది బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అని చూస్తాం. స్థిర హృదయం,
ప్రభువు మీద స్థిర హృదయం కలిగి ఏం చేయాలా? ప్రభువును హత్తుకున్న వారే బలలో పాల్గొనాలని ఆ దేహం ఆశిస్తుంది. ఈరోజు మనం స్థిర హృదయం లేకుండా ప్రభువుని హత్తుకున్న అనుభవం లేకపోతే ఆ హత్తుకునే అనుభవంలోకి వచ్చేద్దాం. ఈరోజైనా స్థిర హృదయం కలిగి మన వైపు చూస్తున్న ఆ దేహం, ఆ రక్తం వైపు మనం కూడా మల్లుకుని మన హృదయం స్థిరత్వం కలిగి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా, అంటే గాలిలో తేలినట్టు కాకుండా, ప్రాకారం లేని పట్టణంలాగా ఉండుకోకుండా, స్థిరత్వం కలిగిన పట్టణంలాగా, స్థిరత్వం కలిగిన క్రైస్తవులాగా ప్రభువుని హద్దుకునే అటువంటి హృదయం కలిగి, స్థిరమైన హృదయం కలిగి ప్రభువుని హద్దుకున్నప్పుడు మన క్రైస్తవ జీవితం ఎంత బాగుంటుంది. అట్లా హద్దుకోవాలని ఈ దేహం ఇక్కడ విరగొట్టబడి నలగొట్టబడి వచ్చింది, మన దగ్గర చిందించబడి వచ్చింది. కానీ లవోదిక అది తెలుసుకునే స్థితిలో లవోదిక లేదు. ఏమని? ఈ దేహము నా యొక్క వెచ్చని క్రైస్తవ జీవితం లేదు కాబట్టి నాకు ఇవ్వటానికి వచ్చింది, నా హృదయ స్థిరత్వం లేదు కాబట్టి, ప్రభుని అద్దుకోవట్లేదు కాబట్టి ఈ దేహం నా దగ్గరకు వచ్చింది, ఈ రక్తము అది నేను సరి చేసుకోవాలన్న జ్ఞానము లవోదికలో ఉన్న ప్రజలకు లేదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉండాల్సిన రీతిలో లేవు, అయినా నీకో సమయం ఇస్తున్నాను, మారు. అట్టి సమయం ఈరోజు ప్రభు బలం మనకు వచ్చింది. నేను ఎప్పుడూ చెబుతూ వస్తా, రేపటికి ఈ రోజు ఉండేవారు రేపరుకుంటారు. గత ఆదివారం నేను ఒక సేవకుడి గురించి వర్తమానం చెప్పి ఈరోజు మొన్న కూడా గ్రూప్లో కూడా పెట్టా. ఒక వర్తమానం ఒక మాట చెబుతూ వచ్చా. ఎవరా సేవకుడు గుర్తుందా? ఎవరు? కష్టం లేదు బ్రదర్ అంటారా? ఉపవాస ప్రార్థనలోనే చెప్పలేకపోయారు, ఇంకేం చెబుతారు? కాబట్టి వింటం కాదు, హృదయంలో పెట్టుకోండి. ఎవరంటే ఒక దైవదాసుడు, బ్లైండ్ సత్యనారాయణ గారని, ఆయన వివాహం గురించి చెప్తూ వచ్చా. గత వారం చెప్పాము, ఈ వారానికి ఆయన లేడు, ప్రభు మహిమలో పిలువబడుతూ వచ్చాడు. నేను ఆశ్చర్యపోయా. వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పా, వేరే వాళ్ళు కూడా, అన్న గత వారమే ఆయన గురించి మేము ధ్యానించుకున్నాం, అదే ఒక ఆలోచన తలంపు తీసుకొచ్చుకున్నాం, అంటే ప్రభు మహిమలోకి వెళ్ళిపోతూ వచ్చాడు ఆయన కొంతకాలం, కొన్ని రోజులు. వారం కూడా అవ్వాల, గత వారమే ధ్యానించాం, ఈ వారానికి ఆయన లేడు. ఎందుకు చెబుతున్నా అంటే సమయం ఎప్పటి వరకు మనకు తెలియదు. నా మటుకు నాకేంటంటే ఈ గడిచిన ఈ క్షణం వరకే మంది, నెక్స్ట్ సెకండ్ వరకు మనం వెళ్తామో లేదో మనకు తెలియదు. అవును కదా, మనం వెళ్తామో లేదో తెలియదు. సో ఉన్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే బైబిల్ చెబుతున్న మొదటి మాట, నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నిజమైన క్రైస్తవులైన క్రైస్తవుడైన ఒక విశ్వాస క్రైస్తవుడు హృదయము స్థిరత్వం కలిగి ప్రభువుని హద్దుకుని ఉంటారు. అట్టి స్థితి లవోదిక లేదు. కనీసం మనము ఆ లేని స్థితిలో ఉండే ఈరోజు సరి చేసుకోవడం ప్రభు సమయం ఇచ్చాడు, సరి చేసుకుందాం. మనం సరి చేసుకోవడానికి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. యెషయా 53:12 ప్రకారం సరి చేసుకుందాం. మొదటి విషయం. రెండో విషయాన్ని చూద్దారని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెండో మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. ఎవడైనను క్రైస్తవుడన్నందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఏం చేయాలా? పేరును బట్టి మహిమపరచబడి. కాబట్టి ఇక్కడ రెండో మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటారంటే తన జీవితమును బట్టి దేవునికి మహిమ తెచ్చేవారు ఉంటారు. ఎలా ఉంటారు? తమ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చేవారు ఉంటారు. నిజమైన క్రైస్తవుడు తాను ఎక్కడ జీవించినా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది, మహిమకరమైన విధానం ఉంటుంది. చూడండి, పేతురు యోహాను ఉన్నారు. వారు ఇరువురు దేవాలయం నడిచి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ గుంటివాడు ఉన్నాడు, కుంటివాడు లేపబడుతూ వచ్చాడు. కుంటివాడా గుడ్డివాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, అయితే కుంటి వ్యక్తి లేపబడుతూ వచ్చాడు, ప్రభు కృపను బట్టి నడిపించబడుతూ దేవాలయంలోకి ఎక్కిపోయాడు. అప్పుడు దేవుని మహిమ పరచబడిందా లేదా? అంటే నేను ఏమంటున్నానంటే, ఒక పేతురు యోహాననే కాదు, శిష్యులనే కాదు, నేటి దినాల్లో మనకు కూడా ధన్యత ప్రభు ఇచ్చాడు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, రెండో మాట, తన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తాడు. ఎలా ఉంటాడండి? తన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తాడు. ఎందుకంటే పూర్వ జీవితం ఏంటి మనం చూసాం ఆరాధనలో. పూర్వం ఏ జీవితాన్ని కలిగి ఉంటాడు అన్నది మానవుడు చూసాం. అట్టి జీవితాన్ని మార్చేగా క్రైస్తవుడిగా చేసింది. ఆ జీవితం ఏమో అవమానకరమైంది, ఈ జీవితం ఎలాంటిది? దేవునికి మహిమకరమైంది. ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే, నిజమైన క్రైస్తవుడు ఎలా జీవిస్తాడంటే, రెండో మాట, తన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చేవాడు. బాబు ఇట్రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ తన జీవితాన్ని బట్టి ఏం చేస్తాడు? దేవునికి మహిమ తెచ్చేవాడు ఉంటాడు. ఎప్పుడు తాను జీవించే జీవితంలో, తాను నడిచే నడకలో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన మాటలో కానీ, తను జీవించే ప్రతి జీవితంలో దేవుని నామానికి ఎప్పుడూ కూడా అవమానకరంగా ఉండడు. దేవుని నామానికి ఎప్పుడు అవమానకరంగా ఉండడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మిమ్మును బట్టే నా నామం అన్య జనుల ఎదుట దూషించబడుతుంది అన్నాడు. మహిమపరచబడాల్సిన క్రైస్తవుడు, దేవుని మహిమపరచాల్సిన క్రైస్తవుడుగా దేవుని మహిమపరచాల్సిన క్రైస్తవుడు దేవుని నామాన్నే దూషించే విధానంలో అన్య జనుల ఎదుట తీసుకొస్తున్నాడు. అంటే ఇది క్రైస్తవ జీవితమేనా? ఇది విశ్వాస జీవితమేనా? కాదే.
ఎందుకంటే నిజమైన క్రైస్తవుడి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని మహిమపరుస్తాడు. కానీ ఏమంటాడు? మిమ్మల్ని బట్టి అయినా నామం దినమెల్లయో అన్యజనుల ఎదుట దూషించబడుతుంది. ఈరోజు దూషించబడుతుందని ఎవరి గురించి మాట్లాడాడు? ఒక క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాడు, ఒక దేవుని బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు, ఒక దేవుని బిడ్డలుగా చేయబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బట్టి నా నామం దినమెల్లయో, నా నామం అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుంది. ఈరోజు లవోదికతో ఇదే మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టే, మిమ్మల్ని బట్టే లవోదికలున్న ప్రజలారా, మిమ్మల్ని బట్టి నా నామం లవోదికలున్న అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతుంది. అదే మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడితే, అదే స్వరం మనకు కూడా వినపడుతుంటే, అదే పిలుపు మనకు కూడా వస్తుంటే, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఎల్షద్దైన మనం దేవున్నామని ఎక్కడైతే అన్ని జనులతో అవమానకరంగా జీవిస్తూ అవమానకరంగా దాన్ని ఉపయోగిస్తూ వచ్చామో, దాన్ని బట్టి మనకేమవుతుందండి చెప్పండి? దేవుని తీర్పు వస్తుంది. అలా రాకూడదని లవోదికతో మాట్లాడుతున్నాడు. అలా రాకూడదని లవోదికతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది లవోదిక చెప్పండి? లవోదిక ఎలా ఉంది? దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో ఉంది. దేవునికి మహిమ తెచ్చే స్థితిలో లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడుతున్న మనం అందరం కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగానే ఉండాలి. ఎప్పుడు మన క్రైస్తవ జీవితాన్ని చూసినా, ఎటువంటి జీవితం మనం పరీక్షను చూసుకున్నా, ఈరోజు బలలో పాల్గొంటున్న మన జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఏదో మనం వారం పాపం చేసాము, ప్రతి ఆదివారం సేవకుడు చేయెత్తిస్తాడు, ఎత్తుదాము, ఏదో తీర్మానం చేసుకుని బలలో పాల్గొన్నామంటే కాదు. ప్రతి ఆదివారం మనం సరి చేసుకున్న సిద్ధపాటు కొరకై గత ఆదివారం విడిచిపెట్టిన ఈ ఆదివారం రాకూడదని అక్కడ తీర్మానం చేసుకుంటున్నాం. ఈ ఆదివారంలో కొత్త విధానంలో బలహీనత ఉంటే వాడు కొత్త విధానం మరి కొత్త పాపాలు చేయమని కాదు, సరి చేసుకున్న క్రైస్తవ జీవితంలో బలలో పాల్గొనాలి. కానీ ఈ రోజుల్లో నేటికి చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు మనం చూసినట్టయితే బలలో పాల్గొనేటప్పుడు దేవునికి మహిమకరమైన క్రైస్తవ జీవితం లేదు. అది నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరమైనా సరే. ఈరోజు బలలో పాల్గొంటామంటే మనం పాల్గొనేటటువంటి బలలో పాల్గొనే క్రైస్తవ జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే బైబిల్ చూసినట్టయితే మనం చాలా విషయాల్లో మనం చూస్తాం. ఒక పాపి రక్షించబడితే పరలోకం ఏం చేస్తుందండి? సరే తొంగి చూస్తుందని మనం చెప్తూ వస్తాం. పరలోకం నుండి వ్యక్తులందరూ పరలోకం నుండి దేవుడు దేవుని దేవతల వ్యక్తులుగా దేవుని దేవతలు అందరూ పరలోకమే తొంగి చూస్తున్న అనుభవం ఉంది ఒక పాపి రక్షించబడితే. అదే ఒక విశ్వాసి బలలో పాల్గొంటే చూడరా, ఒక పాపికి ఇచ్చిన విలువ పరలోక రాజ్యంలో విశ్వాసకి లేదా? ఒక పాపాత్ముడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక విశ్వాసకి లేదా పరలోక రాజ్యంలో? పాపాత్ముడి కంటే కూడా క్రైస్తవుడికి ఎక్కువ విలువ ఇచ్చారు పరలోక రాజ్యంలో. అయితే ఒక క్రైస్తవుడు బలలో పాల్గొనేటప్పుడు దేవదూతలు గాని దేవుని యొక్క సమూహం గాని పరలోకం తొంగి చూస్తున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం బలలో పాల్గొనేది ఏదో రొట్టెస్తున్నారు, ఏదో ద్రాక్ష రసం ఇస్తున్నారు, సిద్ధపడిన వారు చేయత్తమంటాడు సేవకుడు, పంచేవాళ్ళు వస్తున్నారు, ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, బలలో పాల్గొంటున్నామంటే కాదు. ఇది యథాస్థితి, ఇది సహజమైనటువంటి స్థితి, ఇది జనరల్ క్రైస్తవ జీవితం. అది అందరూ ఉంటారు. నేను ఒక సేవకు రాకమునుపు రక్షించబడిన దినాల్లో, నేను ఆరంభ దినాల్లో రక్షించబడక మునుపు దినాల్లోనే రక్షించబడక మునుపు నేను ఇందిరా పార్క్ దగ్గర ఒక రూమ్ తీసుకుని ఉండేవాడిని. అక్కడ జాబ్ చేస్తూ అప్పుడు ఉండేవాడిని, టాటా కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడ ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆఫీస్ ఉండేది, అక్కడ దగ్గరలో తీసుకుని ఉండేవాళ్ళు. నాతో పాటు ఇంకిద్దరు ఒక బ్రదర్స్ ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. మందిరానికి వెళ్ళాలి, చర్చికి ఎటు వెళ్ళాలి కాబట్టి మా అమ్మగారు క్రైస్తవుగా మారింది కాబట్టి నేను కూడా హిందూ మతం నుండి క్రైస్తవులుగా మారాం. సరే క్రైస్తవం కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, మందిరానికి వెళ్ళాలి, అమ్మగారు వెళ్తూ ఉండేది కదా అని చెప్పి వారసత్వంగా క్రైస్తవానికి వెళ్ళాలని ఏం చేసేవాడిని అంటే అబిడ్స్లో ఒక పెద్ద చర్చి ఉంది. అబిడ్స్లో మెదర్ చర్చికి ఇప్పుడు మనకి ఇక్కడ మెదక్లో ఉన్న చర్చికి సంబంధించినటువంటి మందిరం ఒకటి ఉంది అబిడ్స్ దగ్గరలో, మెదక్తో దేని ఆ మందిరానికి వెళ్ళేవాడిని. ఎప్పుడు వెళ్ళేవాడిని? నేను వెళ్ళేసరికి అందరూ ఏం చేసేవాళ్ళు అంటే రొట్టె, ఎవరు రొట్టెలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, నడుచుకుంటా కానుక వేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఒక గ్లాస్ ఉండేది అక్కడ, ఆ గ్లాస్ తీసుకునేవాళ్ళు, రొట్టె తీసుకునేవాళ్ళు, చక్కగా నడుచుకుంటూ వచ్చి ఎవరు కుర్చీలు వాళ్ళు కూర్చొని గబక్కన తిని తాగేసేసేవాడు. ఎవరు ఎట్లా సరి చేసుకుంటున్నారో అర్థమైంది మనకు తెలియదు. అసలు వస్తున్నారు, కూర్చుంటున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక క్రమబద్ధం, ఒక ప్రార్థన, ఒక క్రైస్తవ జీవితం సరి చేసుకోవటం, విజ్ఞాపన, ఇవన్నీ అక్కడ తక్కువగా నేను చూస్తూ వచ్చా. ఎందుకంటే నేను హెబ్రోన్కి వెళ్తూ కూడా హెబ్రోన్లో ఎక్కువ సమయం పడుతుందని చెప్పి నేను బయటకు వెళ్ళి నేను ఇది మెయిన్ కారణం. హెబ్రోన్కి వచ్చేవాడిని ఎక్కువ సమయం, ఇప్పుడు మీరు 1 వరకు ఉండడానికి కష్టమైపోతుంది. ఆ రోజులు 4:30 దాకా ఉండేవాడు. భోజనం చేసేదానికి 5:30, 6 అయ్యేది. సువార్తకి వెళ్ళి వచ్చి అందరం కూర్చుని మళ్ళీ సర్వింగ్ చేసిన తర్వాత భోజనం చేసేవాళ్ళం మేము హెబ్రోన్లో. ఇక అదంతా కూర్చుంటే చాలా టైం అయిపోయింది, వచ్చేవారం కూడా రాదు. సరే ఇది చూడండి, చూసినట్టు అక్కడికి వెళ్తూ వచ్చేవాడిని.
ఆడ ప్రజలు ఎలా ఉండారంటే ఏదో వచ్చేవాళ్ళు ఆదివారం బల్లా తీసుకునేవాడు, కానుకేసేవాడు, అది తెచ్చుకునేవాడు, మీకు తినేసేసేవాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు వెళ్ళేవాడిని, వాళ్ళు తిన్న తర్వాత కానుకేసే టైంలో వెళ్ళేవాడిని, తెచ్చుకునే ఒక రోజు చూసేలే, కానుకేసేసి అయ్యా ఈరోజు దేవుని మందిరానికి వచ్చాను వందనాలు అనుకుని తిరిగి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ వెళ్ళిపోయి ఏ సినిమాకు దేనికో దానికి రిజర్వేషన్ చేసుకునే వాళ్ళం వెళ్ళిపోయాం, చక్కగా సినిమా చూసేసి ఈరోజు మందిరానికి వెళ్ళాము, ఈరోజు సినిమాకి వెళ్ళాము, రెండూ జరిగినాయి, హ్యాపీ అనుకుని సంతోషంగా ఇంటికాడ పడుకునేవాడు. అది ఒకప్పుడు క్రైస్తవ జీవితం అనుకునేవాడిని. ఇదే చాలులే, దేవుని మందిరానికి వెళ్తున్నాం అదే చాలులే అనుకునేవాడిని. ఏదో దేవుని మందిరంలోకి వెళ్ళి ఉంటున్నాం కదా ఇది చాలులే అనుకునేవాడిని. నాకు తెలియదు కదా క్రైస్తవ జీవితం ఏంటన్నది తెలియదు. అన్ని జనుల యొక్క సమూహం నుండి రక్షించబడినవాడిని. ఇంకో కోణం చూడాలంటే క్రైస్తవ జీవితం అంటే నామకార్థ క్రైస్తవ జీవితం నుంచి కూడా రక్షించబడినవాడిని. నేను రెండు కోణాల్లో రక్షించబడినటువంటి స్థితిలో ఉన్నవాడిని. నాకేం తెలియదు కాబట్టి ఏంది ఇదే క్రైస్తవ జీవితం అనుకున్నా. మందిరానికి వెళ్తాం, కానుకేయటం, ఆడ కూర్చోవటం, వాళ్ళు బల్ల తీసుకున్నప్పుడు మనం కూడా సైలెంట్ కూర్చోవటం, అయిపోయిన తర్వాత మనం మందిరం ఇంటికి వచ్చేసి సినిమాకి వెళ్ళడం, హ్యాపీగా ఏదైనా తినటం, లేదా ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బాగుచ్చికి వెళ్ళేవాళ్ళం, హ్యాపీగా తినేసేసి బిర్యానీలు అన్ని తిని ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళం. సాయంత్రానికి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి అది సాయంత్రానికి చూస్తున్నట్టయితే ఏదో ట్యాంక్ ఉంది కదా, అది హుసేన్ సాగర్, అదంతా తిరుగుతూ వచ్చేవాడిని. అది క్రైస్తవ జీవితం అనుకునేవాడిని. ఏదో మందిరానికి వెళ్ళొస్తే చాలు అనుకునేవాడిని. కానీ ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. డిసెంబర్ 18, 2011 ఆదివారము మధ్యాహ్నం 3:30 గంటలకు స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఇది కరెక్ట్ అయిన జీవితం కాదు, ఇది క్రైస్తవ జీవితం కాదు. ఎర్మోల్లో చివరి 15 పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు 5 పిల్లర్లు పెంచినప్పుడు 15 పిల్లర్లే. అప్పుడు కూర్చున్నప్పుడు చివరి క్షణంలో ఆల్టర్ కాల్తో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఓరకనే ఆల్టర్ కాల్ అనేది ఇవ్వట్లా, తీర్మానం చేసుకో చేయత్తని వరకు ఇవ్వట్లా. ఆ క్షణంలోనైనా సరి చేసుకుంటా ఏమని వాక్యం అంతా ఇంటూ వచ్చా. ఆ రోజు సరి చేసుకోవాలా. చివరి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నేను సరి చేసుకున్నా. అదే రోజు కొన్ని అంకులు అక్కడ ప్రార్థన చేస్తుంటే వెళ్ళి, అంకులు ఇట్లా ప్రార్థన చేయండి అంకులు, ఈ రోజు నా బర్త్డే, డిసెంబర్ 18 నా బర్త్డే అంటే, నిజమైన బర్త్డే ఎప్పుడు, ఆత్మీయ బర్త్డే ఎప్పుడు చెప్పన్నాడు, ఆత్మీయమైన బర్త్డే ఎప్పుడు చెప్పన్నాడు. ఈ రోజు అంకులు పాపాలు ఒప్పుకున్న, జీవితం మార్చబడింది, ప్రభు క్షమించాడు, ఎట్లా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను అప్పటిదాకా అనుకుంది ఏదో మందిరానికి వెళ్తూ వస్తే చాలు, కానుకేస్తే చాలు, మనకిచ్చే దశమ భాగం మందిరంలో వేస్తే చాలు, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మీలో ఎవరిస్తారో లేదు తెలియదు. కానీ నేను నా జీవితంలో 6,000 రూపాయలు శాలరీ వచ్చినప్పుడే 1,000 రూపాయలు దశమ భాగం ఇచ్చేవాడిని. ఎందుకంటే ఇంకా దేవుడు ఇస్తాడని. 1,000 రూపాయలు ఇచ్చినప్పుడు దేవుడు 10,000 రూపాయలు చేశాడు 2 నెలలకే. ఇంకంటే అర్థం చేసుకోండి, నా జీవితంలో దశమ భాగం కరెక్ట్గా ఇచ్చినప్పుడు నేను దేవుని దశమ భాగాన్ని దొంగలించిన వాడిని కాదు. అందుకే దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు. నేను దశమ భాగం విషయం ఏ రోజు దొంగలించలా. ఇదిగో ప్రభు ఇది నీదే, మొట్టమొదటి తీసేస్తా, ఇది నీది, నీ తర్వాతే నాకు. ఎన్ని కష్టాలు వచ్చినా అది వెళ్ళిపోయిన తర్వాతే నాకు ఉండాలేకపోయినా వాడుకునేవాడిని. ఈరోజు మందిరాల్లో దశమ భాగాలు వేసేవాళ్ళు తక్కువైపోయారు. లేదు, ఒక క్రైస్తవుడు లెక్క ప్రకారం దశమ భాగం కట్టగేయాలి. నా భర్త వేస్తాడు, నా భార్య వేస్తుందంటే కాదు, ప్రతి విశ్వాస వేయాలి. ఆ రోజు అలా జీవిస్తూ వచ్చాం కాబట్టి ఈ రోజుకి మా కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దాన్ని కొనసాగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మమ్మ గారు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఇలా చేయాలరా, మందిరానికి ఇలా తీసుకెళ్ళాలి, ఇలా ప్రార్థన చేయించుకోవాలి. మనకు అవసరం ఉండాలి, లేకపోతే మనం ఏదైనా ఉంటే అది మందిరం దగ్గరికి ఎత్తుకెళ్ళి ఇచ్చి అక్కడ ప్రార్థన చేయించుకుని వచ్చి మనం ఏం చేయాలా, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం ఉండిద్దని మాకు నేర్పిస్తూ వచ్చింది. నేను అనేక పర్యాలు దశమ భాగం తీసుకెళ్ళి మా సేవకుడికి చాలా ప్రార్థన చేయను. నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర రక్షించబడలేదు. మా అమ్మగారు రక్షించబడింది అక్కడ. ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె మరణపు అంచుల్లో ఉన్నప్పుడు ఆమె కోసం ఉపవాస ప్రార్థన చేశారు. కాబట్టి ఆ యొక్క అభిమానం మీద వెళ్తూ వచ్చేవాడు. ఎందుకంటే అటువంటి స్థితిలో మాకు నేర్పించబడుతూ వచ్చింది. అదే క్రైస్తవ జీవితం అనుకున్నా. దశమ భాగం ఇవ్వటం లేదా ఇంకోటి క్రైస్తవ జీవితమే, ఆదివారం మందిరానికి వెళ్ళటమే క్రైస్తవ జీవితం, కానుకేయటమే క్రైస్తవ జీవితం అనుకున్నా. అది కాదని డిసెంబర్ 18, 2011లో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది కాదు నిజమైన క్రైస్తవ జీవితం. ఇప్పుడు క్రైస్తవుడిగా మార్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నా జీవితం వెనక్కి వెళ్ళిన అనుభవం లేదు. వెనక్కి వెళ్ళటం అంటే ఇక మళ్ళీ క్రైస్తవుని కాదు, నేను లోకం అంటే అన్ని జనులుగా జీవించాలన్న జీవితం లేదేక. ఒడిదుడుకులు ఉంటాయి, సరి చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు దేవుడు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇక్కడ బైబిల్ చెబుతున్న రెండో మాట ఏంటండి, దేవుణ్ణి మహిమపరుస్తాడు తన జీవితాన్ని బట్టి. ఈరోజు మనం ఏదో మందిరానికి వచ్చామని కాదు, బలలో పాల్గొనాలని రావటం కాదు, నా దగ్గర ఈరోజు దశమ భాగం దేవునికి ఇవ్వాలని కాదు, ఏదో ఆదివారం కాదు మందిరానికి వెళ్ళాలని కాదు. మనం ఈరోజు బలలో పాల్గొనేది దేవునికి మహిమకరంగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవుడు. ఇది రెండో మాట. అది నువ్వైనా నేనైనా మనం అందరం కూడా సరి చేసుకోవాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది హృదయాల్లో పాపమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. చాలా. కాబట్టి ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే తన శక్తి కొలది సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటున్నాడండి క్రైస్తవుడు? తన శక్తి కొలది ఎదుటి వ్యక్తికి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు తన జీవితంలో
మరొక వ్యక్తికి సహాయం చేసే కోణంలోనే ఉంటాడు. మరొక వ్యక్తికి సహాయం చేసే కోణంలో ఉంటాడు. దాన్ని బైబిల్ రాబడుతూ వచ్చింది, నువ్వు అప్పిచ్చేవాడికి ఉంటుంది కానీ అప్పు తీసుకునే కోణంలో ఉండవని మాట్లాడుతూ వస్తున్నాను. సో ఇక్కడ అర్థం చేసుకున్న విధానం ఏంటంటే, ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే అనేకులకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటారండి నిజమైన క్రైస్తవులు? అనేకులకు సహాయం చేస్తూ వచ్చారు. మన వాళ్ళు చాలా మంది అనేక ఆలోచనలు ఉంటాయి. మనం కూడా అనేక ప్రాంతాలకు హెల్ప్ చేస్తూ వస్తాం, మన దగ్గర ఉంటే ఇస్తాం, లేకపోతే మనం రాజన్నకి యాక్సిడెంట్ జరిగితే మందిరం నుండి, సంఘం నుండి, మందిరం నుండి కూడా కొంత హెల్ప్ చేస్తూ వచ్చాం. వ్యక్తిగతంగా ఎవరు ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకున్నారు, అది వేరు. ఎందుకు ఎలా చేస్తూ వచ్చాము? సహాయము. ఏంటిది? సహాయం. నిజమైన క్రైస్తవుడు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తాడు. ఏం చేస్తాడండి? ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడు? ధనపూర్వకంగా సహాయం చేయొచ్చు, మాటపూర్వకంగా సహాయం చేయొచ్చు, తాను పడిపోయిన స్థితిలో ఉంటే వాక్యాన్ని కూడా చెప్పి అతను సహాయం చేసి లేపొచ్చు. ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే వారికి వాక్యం చెప్పి వారిని ఏం చేయాలా? వారి ప్రోత్సాహపరిచి వారితో మాట్లాడి వారిని లేపే స్థితిలో కూడా క్రైస్తవుడు ఉంటాడు. సహాయం అంటే ఒక డబ్బులు ఇవ్వటమే కాదు, భోజనం పెట్టడమే కాదు, దారి తప్పిపోయినవాడిని సరైన మార్గంలో పెడతాం కూడా సహాయమే. కృంగిపోయినవాడిని లేవనెత్తడానికి అతను వాక్యం చెప్పి అతను స్థిరపరచడం కూడా సహాయమే. నిజమైన క్రైస్తవుడు ఇటువంటి జీవితాన్ని జీవిస్తాడు. అనేకులకి సహకారిగా ఉంటాడు, అనేకులకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఎస్తేరు గురించి ఏం మాట్లాడుతూ వచ్చాడు ప్రభు? రాణి అని ఎస్తేరు ఉంది కదా, ఎస్తేరు గురించి ప్రభు కాదు కానీ మొర్దెకాయి ఏం మాట్లాడుతూ వచ్చాడు? మొర్దెకాయి యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఎస్తేరు రాణి అయిన తర్వాత బహుశా మర్చిపోయి ఉండొచ్చు. యూదులకు జరిగే పరిస్థితి కానీ, యూదులకు వచ్చే శ్రమలు కానీ, యూదులకు వస్తున్నటువంటి బాధలు కానీ, మరణకరమైన శాసనం కానీ అన్నీ ఎస్తేరు మర్చిపోయి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. కానీ మొర్దెకాయి ఏం చెబుతూ వచ్చాడు? ఎస్తేరైనా కాదా? మీరు కూడా డౌట్గా చెప్పొద్దు. ఎస్తేరు ఏం చెప్తూ వచ్చాడు? ఎస్తేరుతో ఏం వర్తమానం పంపిస్తూ వచ్చాడు? అయ్యా అమ్మా, నువ్వు ఈ స్థితికి వచ్చింది వీరిని కాపాడటానికి వచ్చి ఉండవేమో, కూర్చోండి. కాబట్టి నువ్వు ఈ స్థితికి వచ్చింది, ఈ యొక్క పొజిషన్లోకి వచ్చింది, ఈ యొక్క రాణిగా వచ్చింది, నువ్వు ఒక అనాథవి, తల్లిదండ్రులు లేనటువంటి స్థితిలో ఉండవు, నువ్వు పెంచబడిన స్థితిలో ఉండవు, నువ్వు ఒక స్థానంలో, ఒక ప్రదేశంలో పెంచబడిన అనుభవంలో ఉండవు. ఈ రోజు నువ్వు రాణిగా చేపట్టేటువంటి కారణం ఏంటి? ఇంకా నువ్వు దాచబడిన అనుభవం ఉండవు, బుట్టలోనో తట్టలోనో దాచబడిన అనుభవం ఉండవు. అయినా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ఉన్నతమైన శిఖరం మీదకి రాణిగా నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడంటే యూదుల కొరకే దేవుడు నిన్ను ఎడ తీసుకొచ్చాడు. ఎవరికి? యూదుల కొరకు, యూదులకి సహాయం చేయడానికి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా, అమ్మా ఎస్తేరు నువ్వు రాణిగా ఉండవని, నువ్వు రాణిగా చేపట్టావని, ఒకవేళ నువ్వు నీ యొక్క స్థానాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి నువ్వు మాకు సహాయం చేయకపోయినా పర్లా, దేవుడు మరొక రీతిలో కూడా మాకు సహాయం చేయగలడు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఇది ఎప్పటికైనా నీ జీవితానికి మంచిది కాదు. మాట్లాడుతూ వచ్చాడు మొర్దెకాయి. ఆ మాటలు వినగానే ఎస్తేరు యొక్క హృదయం కరిగిపోయింది. ఎస్తేరు యొక్క మైనం కంటే కూడా ఒక ఐస్ క్యూబ్ రోడ్డు మీద వేస్తే, ఎండలో వేస్తే ఎలా కరిగిపోయిందో దానికంటే స్పీడ్గా ఎస్తేరు యొక్క హృదయం కరిగిపోయింది. అప్పుడు తన తప్పును సరి చేసుకుంటూ అంటుంది, అయ్యా ఇప్పటి నుండి నేను నా పనికెత్తులు 3 రోజులు ఉపవాసం ఉంటాం దేవుని ప్రజల కొరకు. ఒకవేళ రాజు దగ్గర పోట న్యాయ వ్యతిరేకత అయినను, మరణదండన వచ్చినను నేను పోయేది పోతా, నా కొరకు ప్రార్థన చేయండి. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప తీర్మానం. ఎందుకు ఆ తీర్మానం? తాను మరణము పొందటానికి కూడా ఇష్టపడుతుంది. తాను ఒక రాణి అయి ఉండి ఆకలి దప్పులతో ఉండటానికి ఇష్టపడుతుంది. తాను ఒక రాణి అయి ఉండి కూడా తన జీవితంలో తాను ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఈ ధన్యతలోకి ఆమె వచ్చింది? ఎందుకు ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతుందంటే ఒక క్రైస్తవురాలు ఉంది కాబట్టి అనేకులకు సహాయం చేయడానికి, తన వారైనా బయట వారైనా సహాయం చేయటం కొరకు. అర్థమవుతుందండి? ఆమె ఎందుకు అంత రాణి అయ్యిండి కూడా ఉపవాసం ఉంటుంది, రాణి అయ్యిండి కూడా ప్రార్థన చేస్తుంది, రాణి అయ్యిండి కూడా మరణం వచ్చిన పర్లేదని ఎందుకంటుంది? ఎందుకంటే తన జీవితంలో తనకున్న ధన్యత అనేకులకు సహాయం చేయాలని. ఏం చేయాలా? అనేకులకి సహాయం చేయాలి. నిజమైన క్రైస్తవుడు మూడో మాట ఏం చేస్తూ వస్తాడు? తన శక్తి కొలది అనేకులకి సహాయం చేస్తాడు నిజమైన క్రైస్తవుడు. ఈరోజు మనం బలలో పాల్గొనే మన జీవితాల్లో మనం అనేకులకి సహాయం చేసే అనుభవం ఉందా? ఇంకో విషయం బైబిల్లో ఉంది, ఒకసారి ఇచ్చి మళ్ళీ దాన్ని నువ్వు అడగవసరలా. ఒకవేళ ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఒక యజమానుడికి ఒక 50 రూపాయలు అప్పు ఉన్నాడు, మరొక వ్యక్తి ₹1 అప్పు ఉన్నాడు అనుకో. 50 రూపాయలు అప్పు ఉన్న వ్యక్తికి ₹1 అప్పు ఉన్నాడు. 50 రూపాయల వ్యక్తి ఏమో ఇంకొక ఆయనకి అప్పు ఉన్నాడు. 50 రూపాయలు అప్పు ఉన్న వ్యక్తికి పైన యజమానుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు 50 రూపాయలు ఇవ్వలేకపోతున్నావు, పోనీ నిన్ను క్షమించేశాను అన్నాడు. అప్పిచ్చావు, ఇవ్వలేకపోతున్నావు, సహాయం చేసావు కదా, పోనీ వదిలేసే, నేను నిన్ను క్షమించేస్తున్నాను, నేను సహాయం చేశాను కాబట్టి నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి వదిలే అన్నాడు. ఇప్పుడు 50 వాడు ఏం చేశాడు? ₹1 ఇవ్వాల్సినాడు, 10 ఇవ్వాల్సినాడు ఉండాలిగా, వాడిని గట్టిగా పట్టుకున్నాడు, నువ్వు ఇస్తావా చస్తావని.
ఈ విషయం ఎక్కడికి వెళ్ళింది? పైనోడికి వెళ్ళింది, మధ్యవాడికి కాదు, పైన దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నా 50కి 50 మొత్తం ఇవ్వు, వడ్డీ వేసి అని ఇవ్వాలి అవసరమైతే. నువ్వుకేదో సహాయం చేసి నీ వల్ల కాలం వదిలేసా, మళ్ళీ నువ్వేళ్ళు అట్లా చేస్తావు. సహాయం చెయ్యి, దాన్ని తిరిగి ఆశించొద్దు, ఇవ్వు. దాని విషయంలో మళ్ళీ తిరిగి నాకు రావాలని ఆశించొద్దు. అది దేవుని చిత్తమైతే మనకు వచ్చేది, లేకపోతే పరలోకంలో దానికంటే బహుమానం దేవునికి ఇస్తాడు. ఒకటి, నీ దగ్గర నుంచి నువ్వు అనేకులు సాయం చేసిన తర్వాత పోతుందంటే బాధపడద్దు. అది పోతం మంచిదే, నీకు తిరిగి వస్తే మహిమ ఉంది దానికే, పోతేనే పరలోక రాజ్యం నీకు మహిమ. అట్లా అని చెప్పి మీరు అందరికీ పోగొట్టుకోండి నేను చెప్పట్లేదండి. కొన్ని సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. ఎట్లాంటి బైబిల్ చెప్పే మాట, నిజమైన క్రైస్తవుడు అనేకులకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? సహాయం చేసే. మొట్టమొదటిగా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? స్థిర హృదయం కలిగి ప్రభువుని హత్తుకుని ఉంటాడు. రెండోదిగా నిజమైన క్రైస్తవుడు తన ప్రవర్తన, తన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తాడు. మూడోదిగా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? అనేకులకి తన శక్తి కొలది, అంటే లేని దాని దగ్గర డబ్బు లేకపోయినా బయట అప్పు తెచ్చేవాడు, తన దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేస్తాడు. ఇది మూడోదిగా. లవోదికే ఇట్టి స్థితిలో లేదు. తన దగ్గర ఎంత ఉంది? లవోదిక ఎలాంటిదండి? ఎంతో ఘనమైనటువంటి స్థితిలో ఉంది. లవోదిక గురించి ప్రార్థన 3వ అధ్యాయం చదివితే మన తెలియట్లా, 16 వచ్చిన కాడి నుంచి చదవండి, 17 నుండి ఎంత ఘనమైన స్థితిలో ఉందో. ధనం కలిగింది, అంతే శ్రేష్టకరమైన వస్త్రాలు అక్కడ నిర్మాణం చేయబడుతూ వచ్చినాయి, ఎంతో సమృద్ధి కలిగింది. కానీ క్రైస్తవుడికి ఉండాల్సిన గుణలక్షణం లవోదికకు లేదు. ఏం చేయాలి క్రైస్తవుడు? ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణలక్షణం. పూర్వదినాల్లో ఫారినర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే, ఆయా దశంభాగాలన్నీ కూడా ఒక చోట సమకూర్చుకుని ఆయా ప్రాంతాల చర్చిలో వేసుకుని, ఆ చర్చి తరపు నుండి కానీ ఇంకో కోణం గురించి కానీ కొందరు ఏకీభవించి వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారి సొంత డబ్బులతో సువార్తలు పరిచర్య చేస్తూ వచ్చారు. చాలామంది మందిరాలు కట్టారు, చాలామంది హాస్పిటల్ పెట్టారు, చాలామంది అనేక విషయాలు జరుగుతూ వచ్చినాయి. నిజంగా చూడండి, ఎందుకు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళు అనేకులకి సహాయం చేయాలి. ఈ వాక్యాన్ని వాళ్ళు నమ్మారు. మనకి దేవుడిచ్చింది మన దగ్గరే ఉంటాం కాదు, అనేకులకి సహాయం చేయడం మనకు అవసరం. ఎప్పుడైతే ఆ సహాయం చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అంటే, మనం సహాయం చేసే మనస్తత్వం మనకు తక్కువ. ఇస్తాం కానీ తిరిగి రావాలని చూస్తాం. మనం ఇచ్చిన తర్వాత ఏమనాలనుకుంటాం? అన్న నువ్వే మంచోడు, అక్క నువ్వు మంచిది, నువ్వు తప్పితే ఇంకెవరు నాకు సాయం చేస్తారని అనిపించుకోవాలని అనుకుంటాం. అసలు అనిపించుకునే వద్దు. ఒకే మాట, ఇది ప్రభు ఇచ్చాడు నీకెమ్మని తీసుకో, అంతే. తర్వాత మనం ఆశించకూడదు. ఆరంభ దినాల్లో తిమోతి, నేను ముగిచ్చేస్తానండి తొందరగానే, మళ్ళీ తర్వాత ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది. ఆరంభ దినాల్లో తిమోతి అంకులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు అంకులు చెబుతూ వచ్చేవాడు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక సోప్ బాక్స్, ఆ దినాల్లో సోపు లేకపోతే లోపలికి వెళ్ళి స్నానం పెట్టి చేసుకొచ్చేవాడు అంట. ఆ సమయంలో మరి ఎవరికైనా సరే ఏదైనా వస్త్రాలు కానీ సోపు కానీ లేకపోతే ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ తీసేసి ఆయన ట్రంకు పెట్లు అవి ఉండే కదా పూర్వదినాలు, ఆ పెట్టి మీద పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఎవరో ఒకళ్ళు. అసలు ఎవరు చెప్పేవాడు కాదంట. ఆ ట్రైనింగ్లో ఉన్న వ్యక్తికి ఇంకొక వ్యక్తికి లేకపోతే ఉన్న వ్యక్తి ఏం చేసేవాడు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. అది సోపా, పేస్టా, లేకపోతే పుల్లలా, లేకపోతే బట్టల, ఏమైనా సరే ఆడ పెట్టి సైలెంట్గా వెళ్ళిపోయాడు అంట. తర్వాత ఆ బ్రదర్ వచ్చి తన పెట్టికాడు చూసుకుంటే, ఎవరే బ్రదర్ అంటే, ఏమైనా బ్రదర్ దేవుడు ఇచ్చాడులే, వేసుకో, దేవుడు ఇచ్చాడులే నీకు అనేవాళ్ళు అంట. మేము ఇచ్చేమని ఎక్కడో చెప్పుకోవాలా. అది క్రైస్తవ జీవితం అంటే. ఇది నేను ఇచ్చాను, అది నేను ఇచ్చాను చెప్పుకునే వాళ్ళు కాదు. సహాయం చేసి మరొక వ్యక్తి చెప్పుకునే వాళ్ళు కాదు. ఇది క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, సహాయం చేసింది కుడి చేతి చేసింది ఎడమ చేతి తెలియకూడదు. ఈ రోజుల్లో దేవుని ప్రజలు, అందరూ కాదు నేను అంటుంది, కొందరు దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే, ఎక్కడ మన రూపాయి ఇస్తే 10 మందికి తెలిసిపోతుంది. నేను సేవకుడికి ఇది చేసిన, తోటి విశ్వాసకి, తోటి బంధువులకి, నా రక్త సంబంధికులకి ఇట్లా చేశానని చెప్పుకున్నాం. సహాయము చేసి దాన్ని బయటికి రాకుండా కాపాడుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. అది లేదు లవోదిక, అది లేదు, ఆ స్థితి లేదు లవోదిక స్థితిగతులు ప్రభావంతిగా మాట్లాడుతున్నావు. వెచ్చగంటే క్రైస్తవుల్లో లేవు. ఒకటి, నీ క్రైస్తవ జీవితంలో స్థిరమైన హృదయం కలిగి నన్ను అద్దుకోవాలా. 2, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలా? నీ జీవితాన్ని బట్టి నేను మహింపరుస్తున్నా. మూడోదిగా ఏం చేయాలా? నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? అనేకులకు సహాయం చేస్తా, కానీ నువ్వు చేసిన అనుభవం లేదు కాబట్టి నీ జీవితం బాగాలేదని లవోదిక అయితే హెచ్చరించాడు. ఒకవేళ అట్టు అనుభవం మనం ఉంటే బల్ల దగ్గరికి వస్తే మనం సరి చేసుకుందాం. ఇటువంటి బల్ల అట్టి లవోదిక లాంటి అనుభవం మార్చడం కొరకాయి. ఇది 3వ మాట. 4వ విషయం చూద్దానండి.